ఈరోజు ముచ్చట ఏంటంటే నా ఫేవరెట్ స్నాక్ ఐటమ్ మా సైడ్ వచ్చి మురుకులు అంటాము. సో దివాళీకి అది చేసామన్నమాట ఇంట్లో. యాక్చువల్గా ఫస్ట్ టైం చేసాం మా అత్త గైడెన్స్తో. దానికైతే ఫస్ట్ రేషన్ బియ్యము, మినప్పప్పు అండ్ ఇంకొక ఎల్లో కలర్ పప్పు, అదేంటో తెలీదు, అండ్ అవన్నీ బాగా డ్రై రోస్ట్ చేసి తెమ్మ లేకుండా మిక్సీ పట్టేసి, పిండి ఆడిస్తారు కదా అక్కడ వాళ్ళ దగ్గరైనా బాగా ఫైన్ పౌడర్ చేయాలన్నమాట. సో అండ్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి బటర్. సో మేము తీసుకున్న దానికి ఒక 300 grams బటర్ పట్టింది. అట్లా డబుల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని ఇచ్చేసాం. అండ్ ఇంకోటి వచ్చి ఇక్కడ ఇంగువని కూడా వాటర్లో బాగా మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడైతే పౌడర్ చేసిన తర్వాత అంతా జస్ట్ ఎక్కడ ఇది లేకుండా తెమ్మ ఉందా అన్నీ ఇదే చూడాలి. అండ్ ఇక్కడ వచ్చి మిరియాలు అండ్ జీలకర్ర, దాన్ని బాగా ఫైన్ పేస్ట్ చేయకుండా జస్ట్ కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి సాల్ట్ వేసారు. సాల్ట్ని కూడా వాటర్లో కలిపి మెల్ట్ చేసి వేయాలి. సాల్ట్ అలానే వేయాలి, ఇంగువ అలానే వేయాలన్నమాట. సో దట్ బాగా మిక్స్ అవుతుంది. సాల్ట్ అలానే వేస్తే ఎక్కడ వేసింది అక్కడ అట్లే ఉప్పుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము మిరియాలు జీలకర్ర మిక్సీ పట్టాము కదా, అది వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అండ్ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మనం మెల్ట్ చేసిన బటర్ ఏం అవుతుందంటే క్రిస్పీగా వస్తాయి బాగా. దానికోసం అనేసి బటర్ మెల్ట్ చేసి వేయాలంట. ఇదంతా కూడా మా అత్త రెసిపీనే. జస్ట్ అత్త చెప్తా ఉంటే మేమంతా హెల్ప్ చేసాం అంతే. సో ఇక్కడ ఇట్లా పిండి కలిపే టైంలో ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, డీప్ ఫ్రై కాబట్టి. సో ఒక 10 minutes మీరు ఇంకా అది పిండుతారు అనే టైం కన్నా ముందు ఒక 10 minutes ముందు చేసుకోవాలి. ఆ పిండిని కన్సిస్టెన్సీకి తీసుకురావడానికి హాట్ వాటర్ వేయాలంట. రీజన్ ఎందుకో నాకు తెలీదు, మా అత్త చెప్పింది. అండ్ యాజ్ యూజువల్ నా పక్కన ఎప్పుడు మా వాడు ఉంటాడు. అందరూ ఇంతమంది కలిసి చేస్తేనే ఆ అవుట్పుట్ అలా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి అది దాన్ని ఏమంటారో తెలీదు, దాంతోనే తిప్పాలన్నమాట మురుకుల్ని. సో దానికంతా ఆయిల్ రాయమని చెప్పారు అనమాట. దానికంతా బాగా ఆయిల్ రాస్తే పిండి దానికి స్టిక్ అవ్వకుండా ఈజీగా తిరుగుతుంది మనం అదిమేటప్పుడు. అందుకని దానికి ఫుల్గా ఆయిల్ వేయమని చెప్పారు. అలా రికార్డ్ చేయి ఇలా రికార్డ్ చేయని కుశల్కి కొంచెం గైడెన్స్ ఇస్తున్నాను అక్కడ. సో హాట్ వాటర్ వేసి ఆ మిక్స్చర్ అంతా మనకి పిండేటప్పుడు మరీ జారకూడదు, అట్లని గట్టిగా ఉండకూడదు, ఆ కన్సిస్టెన్సీకి రావాలి. సో ఇక్కడ మొత్తం ఇది ఈ బ్యాటర్ మిక్స్ చేయడంలోనే ఉంటుంది మొత్తం మెయిన్ పార్ట్. సో ఆ పార్ట్ మేము మా ఎక్స్పీరియన్స్ అయిన అత్తకి ఇచ్చాము. అది ఇక్కడ ఇంతమంది కూర్చొని చేస్తేనే ఆ స్నాక్స్ రెడీ అయ్యాయి అన్నమాట. ఇక్కడ మా అత్త కూర్చొని దాంట్లో అది పెట్టి ఇస్తే నేను దాన్ని మురుకుల షేప్లో అదిమి నేను వేస్తే మమ్మీ ఫ్రై చేస్తే అలా అనుకున్నాం. అది పిండడానికి ఆయిల్ ప్యాకెట్స్ యూజ్ చేసాం. అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, తిప్పు బాగా టైట్గా. లేట్ అవుతుంది కష్టమ్మా, కట్ చేయాలి ఇంకా చాలు. చిన్నగా తిప్పాలా, గట్టిగా పోతుంది. నేను ఎత్తుతా. చూసారు కదా, నేను ట్రై చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది, రాలేదు. సో మమ్మీకి ఆ జాబ్ ఇచ్చి నేను ఇక్కడ ఇది ఫ్రై చేస్తాను, మీరు ఎత్తమన్నప్పుడు ఎత్తేస్తాను అని చెప్పాను. అండ్ మళ్ళీ మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఎలా చేయాలి అనేసి. సో జస్ట్ మమ్మీ ఒక్కసారి వేశారు. దాని తర్వాత అన్నీ 3 boxesకి వచ్చాయి. అవి 3 boxesకి నేనే పిండాను అనమాట, అది అదిమాను. ఇక్కడ మా వాడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు తినేసి. సో ఇక్కడ చూసినట్లయితే నేర్చేసుకున్నాను నేను అప్పటికే.
యాక్చువల్గా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది, నచ్చింది నాకు. పర్ఫెక్ట్ రౌండ్లో రావాలి అనే ఇదిలో చేశాను అనమాట. సో ఇలా నేను వేసి పక్కన పెడుతుంటే మమ్మీ ఫ్రై చేసేస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్లో కొంచెం మిగిలిందనమాట పిండి, ఎటు కాకుండా వాటితో రింగులు వేద్దామని చెప్పి సర్కిల్స్ వేసాను, జస్ట్ మురుకులా కాకుండా. అండ్ అంతా పిండేసిన తర్వాత ఇంకా లాస్ట్లో అన్నీ ఎత్తేసి లాస్ట్ 2 కవర్స్ది నేనే వేస్తున్నాను మమ్మీ ఫ్రై చేస్తుంటే. యాక్చువల్గా ఐ లవ్ కుకింగ్ ఒక థెరపీలా ఫీల్ అవుతాను నేను. ఆ కుకింగ్ చేసినంతసేపు ఐ ఫీల్ పీస్, ప్రశాంతంగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లోగా ఫీల్ అయినప్పుడు, బెంగళూరులో అలోన్గా ఉన్నప్పుడు, కుకింగ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ ఐ గెట్ ఇన్ మై మైండ్. అలా కుకింగ్ చేసినంతసేపు ఐ ఫీల్ హ్యాపీ, ఇన్నర్ సోల్ హ్యాపీనెస్ అంటారు కదా, సో అలా ఫీల్ అవుతాను నేను. సో కుకింగ్ దగ్గర హెల్ప్ అంటే అస్సలు వెనకాడను, నేర్చుకుంటాను కూడా. సో ఈరోజు అది నేర్చుకున్నాను, మురుకులు పిండడం. బెంగళూరుకి వెళ్ళక ఒకసారి ట్రై చేస్తానని చెప్పాను, చూడాలి మరి అంత టైం దొరుకుతుందో లేదో. సో ఇక్కడ ఏమైందంటే కొంచెం లాస్ట్లో పిండి మిగిలిందనమాట, అది ఇంకా పిండలేము, అదంలేము. సో దాంతో ఏంటేంటో షేప్స్ చేసి వేసాం నేను మా మమ్మీ. చకోడీల్లాగా, పొబ్బిళ్ళలాగా, చిన్న చిన్న పొబ్బిళ్ళలాగా అలా అంతా ట్రై చేసామన్నమాట. షేప్స్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. సో నా చేత్తో నేను స్నాక్స్ చేసుకున్నాను అన్నంత హ్యాపీనెస్ వచ్చింది నాకు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. బై ద వే మా అత్త అన్నీ బాగా చేస్తారు. పికెల్స్, అన్నంలో కలుపుకునే పొడులు కానీ, స్నాక్స్ కానీ, ఆల్మోస్ట్ అన్నీ చిన్నప్పటి నుంచి మేము చాలా టేస్ట్ చేసాం మా అత్త రెసిపీస్ అన్నీ. సో మాకేం కావాలన్నా అడిగి చేయించుకుంటాం అన్నమాట. సో దివాళీకి ఇంకా అత్త ఇంటికి వచ్చారు కాబట్టి గోంగూర పచ్చడి, స్నాక్స్ ఇలాంటివి ఏవైతే స్టోర్ చేసుకోగలమో అవన్నీ చేయించుకున్నాము. అంటే ఆమె గైడెన్స్లో మేము హెల్ప్ చేస్తూ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే రౌండ్స్ తిప్పుతూ ఏదో మనకు వచ్చిన షేప్స్ అన్నీ చేస్తూ అలా పెట్టాను. కిచెన్లో ఉంటే ఇంకా ఒకరే వెళ్ళగలరు ఆ కిచెన్లో. సో కష్టం అవుతుంది ఇక్కడ హాల్లో కూర్చొని పిండడం, దాన్ని కిచెన్లోకి ఎత్తుకెళ్ళడం, అవన్నీ ఇంకా క్లమ్జీ అయిపోతాయి, మెస్సీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్టవ్నే హాల్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నాం. సో అందుకే అక్కడ మీకు కొంచెం ఫ్రేమ్లో సిలిండర్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. అక్కడ నేను వేసిన రింగులు ఫ్రై అయ్యా లేవా అని నేనే చెక్ చేసుకుంటున్నాను. అక్కడ ఏదో జోక్ వేశారు, గుర్తులేదు యాక్చువల్గా. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇక్కడైతే చూసారు కదా 3 బాక్సెస్కి వచ్చాయి. బాగా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఈ 3 బాక్సెస్కి నేనే పిండాను మురుకులు అనేసి. ఎవరు అడిగినా నేనే చేశా అని చెప్పుకుంటున్నాను. బట్ ఇందులో అందరిది ఉంది, నాది, మమ్మీది, అత్తది, అందరము ఒక్కొక్క పార్ట్ చేసాం కాబట్టి తొందరగా కూడా అయిపోయింది. ఇవైతే నేను లాస్ట్లో వేసిన రింగులు అనమాట, సర్కిల్లో వేసాను. చాలా అసలు షేప్లెస్గా వేసాను చాలా వరకు. అక్కడ చూసినట్టయితే ఇది చూడండి, అదేదో హ్యాండ్ రింగ్, ఫింగర్ రింగ్ లాగా, పబ్బిళ్ళలాగా అలా చాలా వేసామన్నమాట. వేస్తూనే ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక 5-6 తినేసాము టేస్ట్ అనేసి. అండ్ వీడియోకి పోజ్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఏదో టేస్ట్ చేసినట్టు ఆల్రెడీ ముందే టేస్ట్ చేసాను. చాలా బాగా వచ్చింది. ఈజీ యాక్చువల్గా, అంత కష్టమేం కాదు, చేసుకొని తినొచ్చు మనం. ఇలానే ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. సో ఈ రోజుకైతే వీడియో ఇదే. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో.
బాయ్.